12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అద్భుతంగా యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడి దాక్కుంటుంది, వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టింది. దేవుడు తెలుసా? తెలీదా? తెలుసు. తనంతట తానే వచ్చి చెప్పాలి. ముందుకు వచ్చింది. అమ్మా, ఏం జరిగిందో చెప్పు. అయ్యా, 12 సంవత్సరాలకు రక్తస్రావం అయ్యా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయ్యా, ఎంతోమంది డాక్టర్లు చెప్పానయ్యా, డబ్బులంతా ఖర్చు పెట్టేశానయ్యా, చిల్లిగవ్వ కూడా మిగలలేదయ్యా, మిగిలిందల్లా కుదరని రోగం అయ్యా, రేపమ్మా చచ్చిపోయే పరిస్థితి అయ్యా, జీవితం మీదే విరక్తి వచ్చేసింది అయ్యా. అటువంటి సమయంలో ఎవరో నీ గురించి చెప్పారయ్యా. నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను చూస్తే నాకు అనిపించింది, నువ్వు నన్ను ముట్టాల్సిన అవసరంలా, నీ వస్త్రపు చెంగు నేను ముడితే చాలు, బాగుపడిపోతాను అని నమ్మకం అనిపించింది అయ్యా. వస్త్రపు చెంగు ముట్టానయ్యా, బాగుపడిపోయానయ్యా. ఈరోజు మనం చప్పట్లు కొడుతున్నాం. 2000 సంవత్సరాల క్రితము ఆ సహోదరి చెప్పిన సాక్ష్యాన్ని విని మనం చప్పట్లు కొడుతున్నాం. అమ్మా, అయ్యా, నువ్వు చెప్పే సాక్ష్యం విని మన కల్వరి టెంపుల్ మెంబర్స్ అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నీ సాక్ష్యాన్ని దాచిపెట్టద్దు. ఒకడు దీపం వెలిగించి మంచం కిందైనా కొంచెం కిందైనా పెట్టడు, కానీ అనేక మందికి మార్గం చూపించులాగున దీపస్తంభం పైన ఆ దీపాన్ని పెడతాడు. నీ సాక్ష్యాన్ని దాచిపెట్టద్దు, సాక్ష్యాన్ని దాచిపెట్టద్దు. అనేక మందికి నీ సాక్ష్యాన్ని వినిపింప చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం కల్వరి టెంపుల్లో సాక్ష్యం పంచుకోవడం. సాక్ష్యం పంచుకోండి, అత్యవసరం. అది మీకు ఆశీర్వాదం. అనేక మందికి ఆశీర్వాదానికి ఆధారం.